మనలందరినీ దేవుడు పురికొల్పాడు, ప్రోత్సహించాడు. హల్లెలూయా. మరి ఈ ఆదివార దినమున కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 45 7వ చరణం. కీర్తనలు 45 7వ చరణము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. దేవుని వాక్యం చూడండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. దేవుడు నీతిని ప్రేమించే దేవుడు, భక్తిహీనతను ద్వేషించే దేవుడు. ఎప్పుడు కానీ భక్తిహీనత ఉంటే, భక్తి లేకపోతే మనిషి జీవితంలో తప్పకుండా భక్తి అనేది ఉండాలి. భక్తి ఉండాలి. నీతిని ప్రేమించే దేవుడు, నీతిగా బ్రతకాలని కోరుకునే దేవుడు. నీతిగా బ్రతికే ప్రజలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నీతి గల వారికి అన్నము దొరుకుతుంది. నీతిగా బ్రతకాలి. భక్తి లేని ప్రజలు చాలా చెడిపోతారు. భక్తిహీనులు చెడిపోతారు. భక్తిహీనులను దేవుడు ద్వేషిస్తున్నాడు. భక్తి లేకపోతే చాలా కష్టం. దేవునికి ఇష్టడైండుట చాలా అసాధ్యము. విశ్వాసము లేకుండా, భక్తి లేకుండా, నీతి లేకుండా, దేవుని భయం లేకుండా మనం ఈ లోకంలో బ్రతకలేము. బ్రతుకుతాం కావచ్చు కానీ నెమ్మది లేకుండా బ్రతుకుతారు. శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతారు. అందరూ బ్రతుకుతున్నారు కదా, చాలా డబ్బు ఉన్నది కదా, చాలా ధనవంతులుగా ఉంటున్నారు కదా, వాళ్ళకు భక్తి లేదు కదా అనుకుంటున్నామేమో. కానీ భక్తి లేకపోతే ద్వేషించబడతారు. ఒకటి, భక్తి లేకపోతే నెమ్మది ఉండదు. భక్తి లేకపోతే శాంతి సమాధానము ఉండదు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీతి కావాలి. మన నీతి క్రియల ద్వారా దేవునికి అనుకూలముగా మనం ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి ఎట్లా వస్తుందో చెప్తా మీకు. ఇక్కడ అంటాడు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కాబట్టి దేవుడు నీ దేవుడే, దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీతిని ప్రేమించే వారికి దేవుడు ఆనంద తైల అభిషేకం ఇస్తాడంట. నీతిని ప్రేమించే వారికి దేవుడు ఆనంద తైలాభిషేకముతో నింపి చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చిస్తాడు అంటున్నాడు. మన నీతి మన చెలికాండ్ర కంటే, మన దగ్గరున్న వాళ్ళకంటే ఎక్కువగా హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు దేవుడు. కాబట్టి నీతికి ఎదురయ్యే ఏ ఆటుపోట్లైనా ఓడిపోతాయి. నీతికి వ్యతిరేకముగా ఏది వచ్చినా కూడా ఓడిపోతుంది. కాబట్టి భక్తిహీనత వలన ద్వేషించబడతాం. భక్తిహీనత వలన మనకి ఏమి లాభము లేదు. భక్తి కలిగి బ్రతకాలి, దేవుని యందు భక్తి కలిగి బ్రతకాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. 1 యోహాను పత్రిక 3:10 చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. అపవాది అనేవాడు భక్తిహీనంగా బ్రతుకు, దేవుడు ఎందుకులే, ఇట్లా అడ్డదారిలో వెళితే బాగుపడతాం, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఈ రూట్లో వెళితే నువ్వు చాలా బాగుపడతావు, అందరికంటే మంచిగా ఉంటావు అని భ్రమలో ముంచేస్తాడు, భ్రమపరుస్తూ ఉంటాడు వాడు. మనకు తెలుసు కదా, హవ్వను భ్రమలో ముంచేశాడు. దేవుడు ఏ పండైతే తినద్దని అన్నాడో హవ్వ దగ్గరికి సాతానుడు పాము రూపకంగా వచ్చి, ఇది తింటే మీరు దేవతలు అవుతారు, దేవదూతలు అవుతారు, దేవునిలాగా మారిపోతారు, మీకు బాగుంటది అని చెప్పాడు. అయితే ఆమె దేవుని మాటను నమ్మక వీని మాటనే నమ్మింది. ఎందుకు? ఈమెలో ఏమున్నదంటే దేవదూతను కావాలని ఉన్నది. సాతానుడు కూడా మనకు ఏదన్నా లోకానుసారంగా
ఏదో ఒక చెడు మార్గాన వెళ్ళి బాగా గొప్పోళ్ళం కావాలంటే ఆ రకంగా సాతానుడు వస్తాడు. కాబట్టి ఆ ఆయన అంటాడు 10వ వచనంలో, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. తేట పడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడును నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు. దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు ఎవరు కారో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీతిని జరిగించని వారు తన సహోదరులను ప్రేమించని వారు. నీతిని జరిగించాలి అనంటే మన సహోదరులను కూడా ప్రేమించాలి. అందరినీ, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించినట్టుగా మనము కూడా ప్రేమించాలి. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని తూలనాడకూడదు. నీతి అంటే ఏంటంటే ప్రేమించడము, భక్తిగా ఉండడము, భక్తిహీనతగా బ్రతకకపోవడము. కాబట్టి భక్తిగా మనం బ్రతకాలి, నీతిగా మనం బ్రతకాలి. నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరిని ద్వేషిస్తాడంటే భక్తిహీనులను దేవుడు ద్వేషిస్తాడు. వేషధారులను ఆయన ద్వేషిస్తాడు. వాళ్ళ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ వేషధారణంగా ఉంటే వారిని దేవుడు సహించడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన అంటాడు చూడండి, అపవాది పిల్లలెవరో దేవుని పిల్లలెవరో ఎట్లా తెలుస్తుంది అనంటే, నీతిని జరిగిస్తూ, నీతిగా బ్రతుకుతూ, న్యాయంగా బ్రతుకుతూ, అనేకులను, ఇతరులను, మన సహోదరులను, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ, దయ చూపిస్తూ ముందుకు నడుస్తూ ఉంటే మన నీతిని మనము కాపాడుకుంటాం. హల్లెలూయా. అట్లా అని చెప్పేసి నీతిమంతులకు కష్టాలు రావని ఏం చెప్పను. నీతిమంతులకు నీతిని వదిలిపెడతారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆడుకోవచ్చినా మన నీతిని మాత్రము కాపాడుకుంటుండాలి. ప్రియమైన వాళ్ళ శోధనలు వచ్చిన, అపవాది మన మీద గురి పెట్టి మనల్ని పడగొట్టాలని చూసిన, ఈ లోకం ఎలాంటిదంటే మంచిగా బ్రతుకుతూ వాళ్ళ సందాల వాళ్ళు పోయే వారిని ఏ రీతిగా పడగొట్టాలని సాతాను చూస్తూ ఉంటాడు. ప్రజలు రెచ్చగొడతా ఉంటారు. కానీ మన మార్గం ఏంటో కరెక్ట్గా గుర్తుపట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతికి విజయం ఉన్నది. ముందుగాల ఓడిపోయినట్టుంటది, కానీ నీతికి, సత్యానికి, న్యాయానికి ఖచ్చితంగా విజయం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూడండి ఏమంటాడు 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. తేట పడాలి అనంటే ఆటోమేటిక్ గా మన క్రియలను బట్టి తెలిసిపోతుంది. నీతిగా బ్రతికే వారు దేవుని పిల్లలు, తమ పొరుగు వారిని ప్రేమించేవారు దేవుని పిల్లలు. కాబట్టి అపవాది పిల్లలు ఎవరై ఉంటారు చెప్పండి? అన్యాయము, అక్రమము, భక్తిహీనతలో బ్రతికేవారు, ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులను దూషిస్తూ ముందుకెళ్ళేవారు అపవాది పిల్లలు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమంటాడు ఇంకా? నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు అపవాది సంబంధులు అంటాడు. కిందికి చదివినట్లయితే, మనం ఒకరినొకడు ప్రేమింపబలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. మనము కయీను వంటి వారమై ఉండరాదు. కయీన్ ఏం చేశాడు? కయీన్ అన్నట్టు ఆయన దేవుని దగ్గరికి కానుక తీసుకొని వెళ్ళాడు. తన తమ్ముడైన హేబేలు కూడా కానుక తీసుకొని వెళ్ళాడు. దేవుడు హేబేలు కానుకను అంగీకరించాడు, కయీను కానుకను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన సహోదరుని ఏం చేశాడు చూడండి. వాడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి ఎవడో, దేవుని సంబంధి ఎవడో
క్రియలను బట్టి తెలుస్తుంది. తన క్రియలు మంచివి ఏబేలువి, కయ్యనివి చెడ్డవి. కాబట్టి కయ్యను క్రియలు చెడ్డవి కాబట్టి దేవుడు హేబేలును అంగీకరిస్తున్నాడు. కాబట్టి కయ్యనుకు హేబేలు మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అనంటే కింద అంటాడు, వాడు అతనిని ఎందుకు చంపెను? హేబేలు ఎందుకు చంపాడు కయ్యను? తన క్రియలు చెడ్డవియు. ఎవరి క్రియలు చెడ్డవి? హలో, కయ్యను క్రియలు చెడ్డవి కాబట్టి తన సహోదరుని క్రియలు నీతి గలవియునయుండెను గనుకని కదా. హేబేలు క్రియలు ఎలాంటివి? నీతి గలవి. కాబట్టి కయ్యనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, మనము కూడా భక్తిగా దేవుల్లో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే భక్తిహీనులకు కోపం వస్తుంది ఆటోమేటిక్గా. ఆ అవకాశం చూసి చంపాడు. అవకాశం కొరకు చూస్తూ ఉంటారు. ఎందుకు? హేబేలు క్రియలు నీతి గలవి, కయ్యను క్రియలు భక్తిహీనమైనవి, భక్తి లేనివి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీతి క్రియలు జరిగిస్తూ ముందుకెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. అందుకొరకే 45 ఏళ్ళు ఏమంటాడు? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. నీతి క్రియలు చేసినట్లయితే ఆనంద తైలాభిషేకముతో దేవుడు అభిషేకించి బలపరిచి ముందుకు నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినయి ఉండెను గనుకనే కదా అంటాడు. హేబేలు క్రియలు నీతి గలవి, కయ్యను క్రియలు చెడ్డవి. కాబట్టి ఎవరిని చంపారంటే ఈ చెడ్డ క్రియలు చేసేటోడే నీతి గల క్రియలు చేసేటోని చంపాడు. కాబట్టి అలాంటి లోకంలో మనం ఉన్నాం. అందుకొరకే దేవుడు ఏమంటాడంటే మనకొక హెచ్చరిక ఏంటంటే దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? 2 చేతులెత్తి హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. 6:9 నోవాహు 6వ అధ్యాయము చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు ఎలాంటోడు? అందరు చెప్పండి. నోవాహు నీతిపరుడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట ఇది. దేవుడు రాసి పెట్టాడు. నోవాహు ఎలాంటోడు? నీతిపరుడు. హేబేలు ఎలాంటోడు? నీతిపరుడు కదా. మరి కయ్యను ఎలాంటోడు? భక్తిహీనుడు నీతి పరుల మీద అబండాలేస్తూ చంపడానికి చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించాడు, కయ్యను గద్దించాడు, దేశదిమ్మని చేశాడు. అంతేకాదు హేబేలు రక్తము భూమిలో నుండి నాకు మొర్ర పెడుతున్నది, అతన్ని ఎందుకు చంపావని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన క్రియలు నీతి గలవై ఉండాలి, భక్తిహీనమైనవై ఉండకూడదు. కాబట్టి ఈ నీతి గల వారెవరనంటే తన సహోదరుని ప్రేమించేవారు, నీతిగా బ్రతికేవారు. ఇంకా అంటాడు నీతిపరుడు. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడై ఉండెను. తన తరములో నిందారహితుడై ఉండెను. మన తరములో మనము కూడా నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, భక్తిహీనంగా బ్రతకద్దు. స్తోత్రం చెల్లిద్దామా? మనం ఎట్లా ఉండాలండి? మన తరములో నీతి కలిగి, భక్తి కలిగి, దేవుని తైలాభిషేకము కలిగి, దేవునికి ఇష్టలముగా మనం బ్రతకాలి. హేబేలు బ్రతికాడు, కొద్ది రోజులైనా నీతిగా బ్రతికాడు. నోవాహు బ్రతికాడు, కొద్ది రోజులైనా నీతిగా దేవునికి ఇష్టముగా బ్రతికాడు. కాబట్టి ఆయన అంటాడు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎవరితో నడిచాడు? లోకముతో కాదు, చెడు స్నేహముతో కాదు. ఎవరితో నడిచాడు?
దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడని నేనంట మీరేమనాలి? నోవహు ఎవరితో నడిచాడు? లోకంతో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముతో కాదు, అన్యాయము అక్రమముతో కాదు, భక్తిహీనులతో కాదు దేవుడు నడిచింది. ఎవరితో నడిచాడు? నోవహు నడిచింది ఎవరితో? దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్యాయము అక్రమముతో కాదు, భక్తిహీనతతో కాదు, దేవునితో నడిచాడు. ఇంకొక వ్యక్తి కూడా దేవునితో నడిచాడు. అదే 5వ అధ్యాయము 23లో అంటాడు. 24 చదవండి. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయెను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కాబట్టి అతడు లేకపోయెను. హల్లెలూయా. చూడండి, దేవునితో నడిచే అనుభవం మనకు ఉండాలి. దేవునితో నడిస్తే దేవుడు నీతి గలవాడు కాబట్టి ఆ యొక్క నీతి మనకు వస్తుంది. దేవునితో నడవాలి. దొంగతో నడిస్తే ఏమైపోతాడు? దొరైతాడా? ఎవరు దొరైతాడంటారు? దొంగతో నడిస్తే ఏమవుతాడు? దేవునితో నడిస్తే ఏమవుతాడు? నీతి గలవాడైతాడు. హల్లెలూయా. కాబట్టి హానోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. దేవునితో నడిచిన వాళ్ళు భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ లిస్ట్ అంతా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఆ యొక్క విశ్వాసములో నడిచిన వ్యక్తులు, అబ్రహాము మొదలుకొని అనేకులు, పౌలు వరకు, వీళ్ళందరూ దేవునితో నడిచారు. దేవునితో నడిస్తే ఆయన నీతి మనకు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. నోవహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. తన ఒంటరిగా నడవలేదు. ఒంటరిగా నడిస్తే భక్తిహీనులైతారు, దేవునితో నడిస్తే భక్తి పరులైతారు, నీతి పరులైతారు. మనం దేవునితో నడిచే అనుభవమును పెంచుకోవాలి. రోజు రోజు దేవునితో నడిచే అనుభవాన్ని పెంచుకోవాలి. భక్తిహీనతను పెంచుకోవద్దు, లోకముతో నడిచే అనుభవం పెంచుకోవద్దు, పాపముతో నడిచే అనుభవాన్ని మనము పెంచుకోవద్దు. నీతిగా బ్రతకడానికి నీతిమంతుడైన దేవునితో మనం నడవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయము కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. హల్లెలూయా. మనం నీతిమంతులంగా కావాలంటే ఎంత సింపుల్ చూడండి. సింపులా కాదా? మనము ఏమైపోయాము? ఎట్లా అయిపోయాము? నీతిమంతులంగా అయిపోయాము. దేని ద్వారా? ఎట్లా? ఆయన రక్తము వలన. హల్లెలూయా. ఈ అపవిత్రమైన లోకంలో మేమున్నాం ప్రభువా, ఈ అపవిత్రత మాకు అంటకుండా నీ రక్తాన్ని మాకు ప్రోక్షించు, ప్రతిదినము నన్ను ప్రోక్షించయ్యా, నన్ను నీ రక్తంలో కడుగు అనంటే ఖచ్చితంగా మనం నీతిమంతులముగా అయిపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత చక్కటి మాట అంటే 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి మనము భక్తిహీనులకు ఏమున్నది? ఉగ్రత ఉన్నది, శిక్ష ఉన్నది. భక్తిహీనులకు నరకం ఉన్నది. నీతిమంతులు ఉగ్రత నుండి తప్పించబడతారు. ఎట్లా తప్పించబడతారు? ఎట్లా నీతిమంతులైతారు అనంటే ఆయన రక్తము వలన. యేసయ్య రక్తమే మనల్ని నీతిగా మారుస్తుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన రక్తమే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఎట్లా అనంటే 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా ఎట్లంటే
మనం ఇంకను పాపులమై ఉండగా మనం ఇంకా పాపాత్ములమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసయ్య మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఎంత అద్భుతమైన మాటలు! హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన భక్తిహీనతను పోగొట్టి మనల్ని భక్తి పరులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, నీతిగా మనము బ్రతకడానికి, నీతిమంతులుగా చేసి ఉగ్రత నుండి తప్పించడానికి. ఎక్కడి నుండి మనం తప్పించుకోవాలి? ఉగ్రత నుండి, ఆ శిక్ష నుండి, ఆ ఘోరమైన శిక్ష నుండి, యుగ యుగాలు కాలే ఆ నరకము నుండి మనం తప్పించబడడానికి యేసయ్య మన కొరకు రక్తము కార్చాడు. హల్లెలూయా! ఇప్పుడు ఎంత ఉచితం అంటే నీతిమంతులముగా చేయబడతాం మనము ఈజీగా అని ఎందుకు అంటున్నా అంటే దేవుడే మన కొరకు వెల చెల్లించాడు. యేసయ్యే ఆయన రక్తాన్ని చెల్లించాడు. ఆయన రక్తము ద్వారానే మనకు నీతి కలుగుతుంది. అందుకొరకే భక్తిహీనులకు ఉగ్రత ఉన్నది, నీతిమంతులకు పరలోకం ఉన్నది, నిత్య జీవము ఉన్నది. కాబట్టి ఆయన చూడండి ఆ 10వ వచనంలో అంటాడు, ఏలయనగా శత్రులమై ఉండగా, ఒకప్పుడు శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, ఆ మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా! అందరం చెప్దాం, ఖచ్చితంగా రక్షించబడుదుము. ఇక్కడ నిశ్చయముగా ఉన్నది కదా, అంటే ఖచ్చితంగా మనం ఎట్లయిపోతాము? నీతిమంతులముగా అయిపోతాం. ఒకప్పుడు శత్రువులమై ఉంటిమి దేవునికి, ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతుకుతుంటిమి, ఒకప్పుడు పాపాత్ములతో పాప పనులు చేస్తుంటిమి, ఒకప్పుడు భక్తిహీనులమై ఉంటిమి. కానీ ఇప్పుడు గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యము, పాపుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు కూడా ఎవడు చనిపోడు. ఎంత అద్భుతమైన కార్యము మన పట్ల దేవుడు జరిగించాడు. అయితే ఆయన అంటాడు, నీతిలో మనం డెవలప్ కావాలి, భక్తిహీనతలో కాదు. ఎందుకంటే మన దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. అందరు అంటారా? మీ బంగారు నోట అంటారా అందరూ? నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు అని చెప్పండి. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో మనం దాన్ని హత్తుకుంటే మనకెంత మంచిది కదా, మంచి జరుగుతుంది. హల్లెలూయా! దేవుడు ద్వేషించేదాన్ని పట్టుకొని పరిగెత్తితే ఉగ్రత పాలైతాం. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ద్వేషించేదాన్ని పట్టుకొని పరిగెత్తితే ఉగ్రత పాలైతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. ఆ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33 చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33. ఇక్కడ అంటాడు, నీతిమంతులకు ఏం దొరుకుతుందండి? నిత్య జీవము దొరుకుతుంది, ఉగ్రత నుండి తప్పించబడతారు. అయితే భక్తిహీనుల ఇంటి మీదికి చూడండి, భక్తిహీనుల ఇంటి మీదికి ఏమొస్తుంది? దేవుని యొక్క శాపం వస్తుంది, యెహోవా శాపము వస్తుంది. భక్తిహీనంగా ఉంటే శాపాన్ని అనుభవించవలసి వస్తుంది. నీతిగా ఉంటే, ఆయన రక్తంలో కడగబడి మనం నీతిమంతులముగా మార్చబడితే ఉగ్రత నుండి తప్పించబడతాం. అంతేకాదు, నీతిమంతుల ఇంటి మీదికి ఏమొస్తాయి చెప్పండి? అది హల్లెలూయా! మరి భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఏమంటాడు? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, యెహోవా శాపము వస్తది, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా! కాబట్టి మనము, ప్రభువా మాలో భక్తిహీనత ఉండదు, మా ఇంటిలో భక్తిహీనత ఉండదు, నా జీవితంలో, మా జీవితంలో, మా పిల్లల జీవితంలో భక్తిహీనత ఉండద్దు. భక్తిగా మేము ఎదగాలి, మా కుటుంబంలో నీతి నివాసము చేయాలి అని ప్రతి దినము
దేవునితో నడుస్తూ ప్రార్థన చేయాలి, దేవునితో నడవాలి, దేవునితో నడిచే అనుభవమును పెంచుకోవాలి. ప్రతిరోజు దేవునితో నడిచే అనుభవం పెంచుకుంటా ఉంటే శాపము కొట్టివేయబడి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. శాపము పోయి ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆశీర్వాదం అని పరిగెత్తితే కాదు, ఫస్ట్ యేసే రక్తములో కడగబడాలి, ఆయనతో నడిచే అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ఆ శాపం అంతా కొట్టివేయబడుతుంది, శాపము దీవెనగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదే సామెతలు 12:21 చదవండి. 12:21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఓ ఆపదలు 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 అని అంటారు కదా. మనం నీతిగా బ్రతికితే మనకు ఏం కాదు, ఆపద రాదు. ఆ నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఏ ఆపద అంటే ఫలానా ఆపద మాత్రం వస్తుంది అనేది ఏం లేదు. ఏ ఆపద రాదు, ఏది రాదు అంటాడు. ఆపదలు రావు. ఆపదల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. చూడండి, భక్తికి నీతికి తేడా చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన దేవుడు ఆ నీతిని ప్రేమించే దేవుడు, భక్తిహీనతను ద్వేషించే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుంది? అందరు ఇక్కడ ఉన్నారా? ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా అందరం? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీతిగా నడిస్తే, భక్తిహీనతను ద్వేషిస్తే, నీతిగా నడిస్తే, దేవునితో నడిస్తే మనం ఉగ్రత నుండి తప్పించబడతాం, మనం శిక్ష నుండి తప్పించబడతాం. ఎంతగా నీతిని మనం డెవలప్ చేసుకుంటామో, ఎంతగా మనం భక్తిని డెవలప్ చేసుకుంటామో అంతగా మనం దీవించబడతాం. కుటుంబం మీద ఉన్న శాపము తొలగిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీతిమంతునికి ఏ ఆపదలు తొలగిపోతాయి. నీతిగా బ్రతకడం ద్వారా ఏం జరుగుతాయి చెప్పండి? ఆపదలు తొలగిపోతాయి, కుటుంబం మీద ఉన్న శాపము తొలగిపోతుంది. తర్వాత భక్తిహీనునికి ఏమైతుంది అంటాడు? 21 కింద మాట చదవండి. అబద్ధమాడు పెదవులు భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. కీడుతో నిండి ఉందురు. కీడు అంతా చుట్టేసుకుంటది. కీడు చుట్టేసుకొని కీడులో చిక్కుబడిపోతాడు. నీతిమంతుడు ఏ ఆపద రాకుండా, కుటుంబం మీద శాపం లేకుండా నెమ్మదితో ఉండి దేవునితో నడుస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, 26 చదవండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. నీతిమంతుడికి ఒక మంచి ఆలోచన, మంచి మనసు ఉంటది. తన పొరుగు వారికి ఏం చేస్తాడు? దారి చూపిస్తాడు. దారికి అడ్డం పడడు, దారికి అడ్డము ముళ్ళ కంపేయడు నీతిమంతుడు. హల్లెలూయా. నిజంగా నీతిమంతుడైతే ఇతరులకు అడ్డముగా ఉండడు, ఇతరులను తూలనాడడు, ఇతరులను కించపరచడు. ఆయన అంటాడు చూడండి, కింది మాట ఏమంటాడు? భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. వాళ్ళ ప్రవర్తనే, ఆ భక్తిహీనతే వాళ్ళను దారిని తప్పిస్తుంది. దారి తప్పిపోయేవారు భక్తిహీనంగా ఉంటే దారి తప్పిపోతారు. దారిలో నడవాలి. భక్తిహీనత కాదు, నీతిగా బ్రతుకుతుండాలి, దేవునితో నడుస్తుండాలి. దేవునితో నడిచే భాగ్యం ఈ దేవా అని దేవునితో నడుస్తుండాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ నీతి ఎక్కడి నుండి వస్తుందంటే, ప్రతి దినము ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు, నన్ను నీతిమంతునిగా చేయి. ప్రతి ఉదయ కాలమున, రాత్రి, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రభువా నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించు. ఈ భక్తిహీనమైన లోకంలో బ్రతుకుతున్నా, భక్తిహీనంగా బ్రతికితే శాపము తప్ప ఏది ఉండదయ్యా. భక్తిహీనంగా బ్రతికితే చిక్కుల్లో పడిపోతాను. భక్తిహీనంగా బ్రతికితే అన్ని ఆపదలే చుట్టేసుకుంటాయి. కాబట్టి నీతిగా బ్రతుకుతానని ముందుకు సాగినట్లయితే మనము బలపడతాము, ఇతరులకు దారి చూపించే వాళ్ళముగా ఉంటాము, ఇతరులను మంచి మార్గంలో నడిపించే వ్యక్తులముగా మనము ఉంటాము. 13:5 చదవండి. అది నీతిమంతుని కళ్ళ మాట అసహ్యము. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము ఉంటది. 9వ వచనం చదవండి.
నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతులకు ఎన్ని దీవెనలు ఉన్నాయి చూడండి, నీతిమంతులకు ఎన్ని దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ దీవెనలే కదా. హల్లెలూయా. కాబట్టి దీవెనలు రావాలంటే వట్టిగా వస్తాయా మరి? కాబట్టి ఇవన్నీ దీవెనలు మనం స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలనే దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపం ఏమైపోతుంది? దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతే ఏమైతుంది? అంతా చీకటే. ఇల్లు చీకటే, ఒళ్ళు చీకటే. ఇల్లు చీకటే, బ్రతుకు చీకటే. చీకట్లో నడిచేవాడు ఏమైతాడు? తొట్టిల్లి పడిపోతాడు. మనకు వెలుగు కలగాలి, మన మార్గంలో వెలుగుండాలి, మంచిగా బ్రతకాలి, శాపమంతా కొట్టివేయబడాలి, నిత్య జీవములో నడవాలి, శిక్ష నుండి తప్పించబడాలి అనంటే నీతి మార్గములో మనం నడవాలి. లైట్ వేసినప్పుడు ఏమైపోతుంది? వెలుగు పారిపోతుంది కదా. మన నీతే మనకు వెలుగుగా ముందు నడుస్తుంది. భక్తిహీనత ఎప్పుడూ పైకి రాదు. భక్తి కలిగి బ్రతకాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్క రెండు మాటలు చదివి మనం ముగించుకుందాము. అదే 13 సామెతలు 21 చదువుతారా? కీడు పాపులను తరుమును. కీడు, భక్తిహీనత పాపులను ఏం చేస్తా అంటది? తరుమబడతారు. భక్తిహీనులు ఏమైతారు? తరుమబడతారు. కింద అంటాడు, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మేలు జరుగుతుంది. నీతిమంతులకు ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. హల్లెలూయా. డబ్బుతో మేలు కాదు, ధనముతో మేలు కానే కాదు. డబ్బుతో మేలు జరుగుతుంది అంటే అది అజ్ఞానమే. డబ్బుతో మేలు కాదు, ధనముతో కానే కాదు. ప్రియమైన వాళ్ళారా, నీతితో మనకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. సరి అయిన రీతిగా మనము వెతికితే, సరి అయిన రీతిలో మనం నడిచినట్లయితే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. కీడు నుండి మనం తప్పించబడతాం, శాపం నుండి తప్పించబడతాం. మన గృహములో వెలుగుంటది, మన గృహములో నెమ్మది ఉంటది. ప్రియమైన వాళ్ళారా, 25 చదవండి. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయును. నీతిమంతునికి కడుపు నిండా అన్నము దొరుకుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతిగా బ్రతికే వాళ్లకు రాయి అని ఎవరైనా అన్నం పెడతారు, కడుపు నిండా అన్నము దొరుకుతుంది. భక్తిహీనంగా బ్రతికేవారు, నీతి లేనోనికి, దుష్టునికి ఎవరైనా అన్నం పెడతారా? ఉన్నా లేదంటారు కదా. ఇంట్లో ఉన్నా కూడా లేదు నడు అంటారు. అట్లాగే నీతి మంతునికి మాత్రము కడుపు నిండా అన్నము దొరుకుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కింది మాట ఏమంటాడు? భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. భక్తిహీనుల కడుపు ఎప్పుడు ఆకలి ఆకలి అని పేగులు ఒరుతూనే ఉంటాయి. అయితే నీతి మంతునికి మాత్రము ఆకలి తీరా భోజనం చేస్తారు, కడుపు నిండా అన్నం ఉంటది. అందుకొరకే దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను చెప్పండి. ఏం ప్రేమిస్తున్నాడు మన దేవుడు? ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను వేస్తున్నాడు. భక్తిహీనత వల్ల ఏమైనా లాభం ఉన్నదా? లోకమంతా భక్తిహీనతలో ఉన్నది, లోకమంతా పాపంలో ఉన్నది, శాపంలో ఉన్నది. భక్తిహీనత వెంబడి పరిగెత్తుతున్నది, పనికిరాని దాని కొరకు పరిగెత్తుతున్నది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నోవహు నాతో నడిచాడు, హానోకు నాతో నడిచాడు, గొప్ప భక్తులు నాతో నడిచారు, యోబు నడిచాడు, అబ్రహాము నడిచాడు, ఇస్సాకు యాకోబులు నడిచారు, గొప్ప గొప్ప భక్తులు, పౌలు నాతో నడిచాడు, నీతిగా బ్రతికారు, వాళ్ళందరినీ ఉగ్రత నుండి తప్పించాను అని మనకు ఒక హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, భక్తిహీనతలో ఉంటే మీరు ఉగ్రతలో ఉన్నట్టే, భక్తి పరులు అయ్యి నాతో నడిస్తే మీకు నిత్య జీవం ఉంటుందని ప్రభు